వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగోస్ పెట్టాము అంటే మ్యాంగోస్తో ఏదో రెసిపీ అయితే చేయబోతున్నామని అయితే అందరికి ఈజీగా తెలుస్తుంది. అదేంటో అయితే నేను ఇంకా మీకు చెప్పలేదు కదా. అదేంటంటే మ్యాంగోతో రవ్వ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో మ్యాంగోస్ చాలా ఉంటాయి. ఇటువంటి టైంలో మనం ఏది ఎక్కువ దొరికితే అది చేసుకుందాం అనుకుంటాం కదా. నేనైతే మ్యాంగో రవ్వ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికైతే నేను ఒక మ్యాంగో కట్ చేసుకొని పేస్ట్లా చేసుకున్నాను. చూస్తుంటే చాలా బాగుంది కదా, వెంటనే తినాలనిపిస్తుంది మ్యాంగో పల్ప్ అయితే. నేనైతే మ్యాంగో పల్ప్ని మిక్స్ చేసుకున్నానండి, కొంచెం వాటర్ వేసుకుని. దీన్ని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక్కసారి వేడుకొనిద్దాము. ఒక తవా పెట్టుకున్నాను, దాంట్లోకి అయితే 1 కప్ ఆఫ్ మ్యాంగో పల్ప్ వేస్తున్నా. మ్యాంగో కేక్కి పల్ప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 కప్ వేసుకుంటున్నాను. మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నాకు మ్యాంగో ఎసెన్స్ ప్రస్తుతం ఇంట్లో లేదు. మ్యాంగో పల్ప్ ఒకటే వేసుకుంటాను, దాంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకుంటాను. లోపైతే మనం మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ అయితే ఎగ్లెస్ రవ్వ కేక్ చేస్తున్నాను కాబట్టి 1/2 కప్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. బబుల్స్లో వస్తుంది కదండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్వీట్ తక్కువ ఉంటే కనుక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ సరిపోతే కనుక అవసరం లేదు. ఎలాగో కేక్లో మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి మ్యాంగో పల్ప్లో అనేది యాడ్ చేయలేదు షుగర్. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. 1/2 కప్ కర్డ్ కూడా వేసుకుంటున్నాము. ఎగ్లెస్ కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నామండి. ఎగ్ అయితే కనుక 2-3 ఎగ్స్ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని పాలు కూడా పోసుకుంటాము. మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఈ 3 అనేది మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడైతే మనం 1/2 కప్ రవ్వ వేసుకుంటున్నామండి. నేను ముందుగానే జల్లించుకున్నాను ఏ లంప్స్ లేకుండా ఉండడం కోసం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఎందుకంటే ఉప్మా రవ్వ కదా ఇది. ఎప్పుడైనా మనం ఉప్మా చేసినప్పుడు కూడా మిక్స్ చేసుకోకపోతే ఉండలు కట్టేస్తుంది కదా. ఇందులో కూడా ఉండలు లేకుండా కలుపుకుంటేనే కేక్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడైతే నేను షుగర్ పౌడర్ 1 కప్ వేసుకుంటానండి. ఇందులో మనం ఇంకా మైదా కూడా వేసుకుంటాము, అందుకని 1 కప్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వేసుకుంటున్నాను. ఎందుకంటే గమ్మును మెల్ట్ అవుతుంది కాబట్టి షుగర్ పౌడర్ వేస్తా, లేకపోతే కనుక షుగరే వేసుకునేదాన్ని. ఇప్పుడైతే 1 కప్ మైదా వేస్తున్నానండి. అలానే బేకింగ్ సోడా 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ కూడా వేసుకున్నాము. ఇది జల్లించుకోవాలి ఇందులోనే. ఎప్పుడైనా మనం మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే కేక్ అనేది పఫీనెస్ ఉండదు, బాగోదు, అంతగా పొంగదు కూడా. ఎప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదు, అలాగే మ్యాంగో పల్ప్ వేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మనం మ్యాంగో పల్ప్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఏదైతే మ్యాంగో పల్ప్ ఉంది కదా అది వేసేసుకుందామండి. ఇప్పుడైతే నేను కొన్ని కాజు వేస్తున్నానండి. మనం టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు, ఏది కావాలో వేసుకోవచ్చు. నట్స్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు మనం. నేనైతే కింద బటర్ పేపర్ వేసుకున్నాను. అలాగే ఏదైతే మిక్స్ చేసామో 2 బౌల్స్లో వేసుకున్నానండి. ఒకటైతే రౌండ్ బౌల్ అండ్ ఇంకోటేమో బ్రెడ్ చేసుకుంటాం కదా, అటువంటి మౌల్లో వేసుకున్నాను. 2 ఎందుకన్నది మీకు లాస్ట్లో చెప్తాను. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. నాది 180 degreesలో పెట్టుకుని 20 minutesలో అయితే కేక్ అయితే ఫినిష్ అయిపోతుంది. ముందర ఫ్రీ హీట్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను దీనికైతే క్రీమ్ పెడదాం అనుకుంటున్నాను, వేరే దానికి, రౌండ్ దానికి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే బ్రెడ్ మోల్డ్లో పెట్టింది అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది, కలర్ కూడా చాలా న్యాచురల్గా ఉంది, సేమ్ ఇలాగే ఉందండి. చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. తెలుస్తుంది కదా ఇలా అంటే ఎంత సాఫ్ట్గా ఉందో. అయితే పల్పు మరీ దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఉంచుకుంటే కనుక బాగుంటుందండి. ఇది క్రీమ్ కింద మనం కేక్ అప్లై చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా. నేను గ్యాస్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసాను. మధ్యలో వీడియో నేను మర్చిపోయింది తీయడము, నాకు గుర్తులేదు. ఇది వీడియో తీసాను అనుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత కేక్ అప్లై చేసుకుందాము. ఇప్పుడైతే మనం దాని మీద క్రీమ్ కింద ఏదైతే మ్యాంగో పల్పు ఉన్నదో అది అప్లై చేసుకుందామండి. నాకైతే నచ్చుద్ది, ఇంట్లో చేసుకున్నారు కాబట్టి.
అందుకే నేను 2 కేక్స్ కింద చేశాను. ఇది ఒకటి, వేరేది ఒకటి కింద. ఇప్పుడైతే మ్యాంగో పల్ప్ వేసాం కదండి, నేను చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. అంటే కొంచెం లుక్ బాగుండడం కోసం. ఇప్పుడు కొన్ని స్ప్రింకిల్స్ వేసుకుందాము. కేక్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇంట్లో మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.